ఇలా మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు. వీళ్ళకి ఎందుకు మాట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాల బస్సు ఉంది, నా గోషామల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కు ముందు రాత్రి ఆ బస్సుని డైరెక్ట్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగాడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. ఎందుకన్నా మాట అంటే కోపం ఎందుకు వచ్చిందంటే నాకు అంత కోపం జనం రాదు. అదేంటంటే కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల గాంధీ భవన్, దశాబ్దాలుగా అక్కడే ఉంటారు జనం, పిల్లలు పాపలు 3 తరాలుగా ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే డెవలప్మెంట్ కోసం కాదంట. కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ కొన్ని ఎంతమంది ఉంటారు, వేల మంది ఉంటారు, 100 మంది ఉంటారు తెలియదు కానీ మొత్తం కొట్టేశారు. తెల్లవారుజామున అంటే 4:30కి బదులు కొట్టేశారు. మొత్తం అది ఏరియా అంతా బదులు కొట్టేశారు. లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది, దీపారాధన చేసిన అలాంటి కుందెలు పడిపోయినాయి, ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది, అన్నం పడిపోయింది. వాళ్ళు వేరే చోట పెట్టారు. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా, ఎలా ఉంది మీకంటే? పెద్ద ఆవిడ అవునా ఏంటంటే ఇక్కడ పడేశారు, మా ఇళ్లలో నుంచి తోసేస్తారు, దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లలో నుంచి. వీళ్ళేమో ఇక్కడ ఉంటేనేమో వీళ్ళందరూ మీరెందుకు వచ్చేది, మాకు సంబంధించిన ఇళ్ళని మా ఇద్దరు రెండింటి మధ్యలో నలిగిపోతున్నాం. సో ఆవిడ అక్కడ ఉంటున్న వాళ్ళు రానివట్లా, ఇది మాది, మీరు ఇక్కడ రాకూడదు అంటారు. ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది. ఆవిడ ఏముందంటే స్నానం చేయడానికి బాత్రూమ్, నా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీళ్ళందరూ బాత్రూమ్ తీసి చూసేస్తున్నారు, డోర్ లేవు. నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోళ్ళు వచ్చి చూస్తున్నారు, నేను నా బిడ్డను ఎలా రక్షించుకోలేదు నాకు తెలియదు, అందుకు నాకు బాధ కలిగింది, అందుకు వాళ్ళని అలా తిట్టాను. రాష్ట్రం అంతా మీ చేతిలో ఉండగా పోయి వాళ్ళ మీద పడతారంటే ఆ కోపం నాకు. అందుకని వచ్చి ఈ వీళ్ళని తరిమి కొట్టండి పచ్చిడి పెళ్ళి ఆ బాధ కలిగి నేను అన్నా. నిజంగా ఖాళీ చేయించవచ్చు, ఖాళీ చేయించాలంటే విధానం ఉంది, అలా కాదు ఆడపిల్లలు మనల్ని బయట పెట్టి కాదు. ఈ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే మీకు జూబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది, మాదాపూర్ ఖాళీగా ఉంది, మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకొని ఎవరు కాదంటాడు. మీరు ఎలాగో దోచుకున్నారు కదా, దోచుకోండి, ఆ ఖాళీ స్థలాన్ని తినండి. కానీ పోయి 100 గజాలు 150 గజాలు ఉంటాయి ఇళ్ళని ఒక 4 దశాబ్దాలు ఉంటాయి ప్రజలు మీరు ఎలా చేస్తారు? అందుకు నాకు కోపం వచ్చింది. ₹5 తరిమి కొట్టడానికి ఎందుకన్నానంటే ఎంత ఆలోచించగలిగాను అన్నానంటే, ఒక వెనకబడిన తరగతులు బీసీ కులాలు ఉండే ఒక బస్తీని, భీమరావు బస్తీని రాత్రి ఖాళీ చేయిస్తే ఆ ఆడబిడ్డలు ఎక్కడ స్నానం చేయాలో తెలియక వేదన అవమానం పడుతుంటే ఆ వేదన చూసి నేను మాట్లాడాను.